त्वं वीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारोक्ष नरसिंह विस्फुट कर्कशचालित दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसर सिंह। ప్రెజెంట్ మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాంపల్లి గుట్ట దగ్గర ఉన్నాం. ఈ గుట్ట దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ కొండ మీద ఒక పెద్ద నాగుపాము ఉంటుంది. ఆ నాగుపాము లోపలికి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి ఎలా వధించారు అండ్ అప్పుడు జరిగిన స్టోరీ అంతా లోపలైతే మనకి విగ్రహాల రూపంలో మనమైతే స్టోరీ అంతా చూడొచ్చు. అండ్ అలాగే ఈ పాము వెనకాలే మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంటుంది. ఇప్పుడు యొక్క హిస్టరీ ఏంటంటే రాజరాజ నరేంద్రుడు అలాగే రత్నాంగి అనే రాజు అక్కడ సమీపంలో నివసించేవారు. సో వాళ్ళకేంటంటే సంతానం ఉండేది కాదు. సో కొంతమంది మునులు అక్కడ వేములవాడ నుంచి ఈ నాంపల్లి గుట్టకి నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో ఈ రత్నాంగిని చూసి నీకు సంతానం కలగాలి అంటే నువ్వు నాంపల్లి గుట్ట మీద ఉన్న నరసింహస్వామి దగ్గర 41 రోజులు తపస్సు చేయాలి ఒక సాధారణ మహిళగా అని చెప్తారు. తర్వాత అక్కడ తపస్సు చేయగా వాళ్ళకైతే సంతానం కలుగుతుంది. సో రాజరాజ నరేంద్రుడు ఈ గుట్ట మీద అయితే నరసింహస్వామి వారికి అయితే దేవాలయాన్ని కట్టిస్తాడు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనమైతే నాంపల్లి గుట్ట దగ్గరికి అయితే వచ్చాం. సో చూస్తున్నారు కదా, మనమైతే ఈ అడవి మధ్యలోంచి అంటే ఈ చెట్ల మధ్యలోంచి గుట్ట మీదకి అయితే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. లేట్ చేయకుండా పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిన తర్వాత మనకైతే అక్కడైతే ఒక పెద్ద పాము బొమ్మ అయితే ఉంటుంది. సో ఆ పాము లోపల లక్ష్మీ నరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి ఎలా చంపారు అవన్నీ అయితే మనకి విగ్రహాల రూపంలో అయితే లోపల మనకి చూడొచ్చు మనం. సో లేట్ చేయకుండా పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలి మనం. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ, లక్ష్మీ నరసింహస్వామిది. ఎంట్రన్స్ లో మనం చూడొచ్చు నరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి వధించడానికి స్తంభాన్ని చీల్చుకుంటూ వస్తారు కదా, ఆ విగ్రహాన్ని అయితే ఇక్కడైతే పెట్టారు ఎంట్రన్స్ లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పాము. ఈ పెద్ద పాము లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు. మనమైతే లోపలికి వెళ్తున్నాం. చూడండి, పాము లోపల నుండి ఉంటది దారి. చూడండి, పాము లోపలికి అయితే ఎంటర్ అయినాం. లోపలికి ఎంటర్ అయిన వల్ల మనకైతే ఇక్కడైతే అన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. సో ఇవి మొత్తాన్ని అయితే ప్లాస్టర్ ఫ్యాన్స్ తో చేశారు. చూడండి, లోపలైతే రాక్షసుల విగ్రహాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళ బొమ్మల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసి ఇక్కడ వీటిని పెట్టారు. మనం ఈ టన్నల్ లాగా ఉంటుంది పాము లోపల దారి. మనకి ఇది పాము ఎంట్రన్స్ అంటే చివరి దాకా వెళ్ళాలి. చివరి దాకా వెళ్ళేదాకా మనకైతే ఇక్కడ దారిలో ఇలా బొమ్మలు అయితే పెట్టుంటాయి. అండ్ లాస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి వారు హిరణ్యకశిపుని ఎలా వధించారు, అలాగే భక్త ప్రహ్లాదుడు, ఇలా వాళ్ళ విగ్రహాలన్నీ అయితే ఉంటాయి అక్కడ. సో అక్కడ ఏంటంటే కెమెరా అయితే ఎల్లో ఉండదు, కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం మనం వీడియో తీయడానికి. చూడండి, అన్నీ అంటే ఆ టైంలో ఏమేమి జరిగాయో హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడు ఉన్న టైంలో. సో అవన్నీ వాటన్నిటిని మనకైతే ఇక్కడైతే ప్రదర్శించబడుతుంది ఇక్కడ. సో ఈ విగ్రహాల ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు అవన్నిటిని. ఇక్కడ చూస్తున్న వ్యక్తే హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఏంటంటే శివభక్తుడు, కానీ భక్త ప్రహ్లాదుడు ఏంటంటే విష్ణువు భక్తుడు. సో హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడికి చెప్తాడు, ఇలా విష్ణువుని పూజించకు, శివుడినే పూజించని. కానీ భక్త ప్రహ్లాదుడు మాత్రం విష్ణువునే పూజిస్తాడు. సో అందుకే హిరణ్యకశిపుడికి తన కొడుకు అంటే కోపం. అండ్ అలాగే తనని చాలా చిత్రహింసలు అయితే పెట్టేవాడు.
ఇక్కడ చూసినట్లయితే హిరణ్యకశిపుడు చేతిలో కత్తిని పట్టుకొని అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి భక్త ప్రహ్లాదుడు అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు. సో భక్త ప్రహ్లాదుడిని దగ్గరికి తీసుకొని సో బాధపడుతుంటే సో ఓదార్చుతున్నట్లుంది విగ్రహం. అండ్ అలాగే ఇక్కడ చూడండి హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడిని ఏదో చేయమని చెప్పి ఆదేశిస్తున్నట్లుంది. భక్త ప్రహ్లాదుడి వైపు చూపించుకుంటూ ఆదేశిస్తుండు. వాళ్ళ దగ్గర ఉన్న భటులు వాళ్ళకి ఆదేశిస్తున్నట్లుంది. భక్త ప్రహ్లాదుడు ఇక్కడ ఎదురుగా నిల్చొని ఉన్నారు. చూడండి ఇట్లా టన్నెల్ లాగా ఉంటుంది. దీని లోపలికి అయితే రావాల్సి ఉంటుంది మనం. అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 5 రూపీస్ ఈచ్ పర్సన్కి. అండ్ ఫైనల్గా మనమైతే లాస్ట్కి వచ్చేసాం. ఇక్కడ భక్త ప్రహ్లాదుడిని పడుకోబెట్టి భక్త ప్రహ్లాదుడిని చంపమని ఆదేశించిన తర్వాత భక్త ప్రహ్లాదుడిని చంపుతున్నట్లు మనకి ఇక్కడ విగ్రహం ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి సో ఇక్కడ కెమెరా అయితే ఎల్లో లేదు, బట్ మనమైతే తీసాము. మీకు చూపిస్తా చూడండి క్లారిటీగా. భక్త ప్రహ్లాదుడిని చంపబోతుంటే లక్ష్మీ నరసింహస్వామి వారు స్తంభాన్ని చీల్చుకొని వచ్చి ఇక్కడ హిరణ్యకశిపుడిని తన పొట్ట పేగుల్ని చీల్చుతూ చంపిన విగ్రహం చూడండి. సో చూడ్డానికే చాలా భయంకరంగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఉగ్ర రూపం ఇది. చూడండి ఎంత దారుణంగా చంపారో హిరణ్యకశిపుడిని లక్ష్మీ నరసింహస్వామి వారు. అండ్ ఈ పామును ఒకసారి బయట నుంచి చూడండి. సో మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి దూరం నుంచి అండ్ పై నుంచి వ్యూని చూపించలేకపోతున్నాను, అందుకే ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఈ పాము మీద శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నట్లు నిర్మించారు దీన్ని అయితే, పాము పడగ మీద. అండ్ మనకు ఆ స్టోరీ తెలుసు, శ్రీకృష్ణుడు ఆ పాముని చంపే స్టోరీ. సో అలా దీన్ని అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ. అండ్ చుట్టూ ఊరిది వేములవాడ ఊరికి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇది.